మై ఛానల్. ఈరోజు చుక్కాకు పప్పు తయారు చేద్దాం. ముందుగా 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత వీటికి 2 సార్లు వాష్ చేసుకోండి. నీళ్ళని వంపేసి కుక్కర్ ఉంచుకొని కుక్కర్లోకి పప్పునంతా వేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త నీళ్లు పోసి పప్పు బాగా మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి. వీటిని పప్పులోకి వేసుకోవాలి. అలాగే చిన్న చుక్కాకు కట్ట తీసుకొని బాగా తుంచుకొని బాగా క్లీన్ చేసి వాటర్లో నుంచి తీసి ఈ పప్పులోకి వేసుకోవాలండి. నీళ్ళంతా వంపేసి వేసుకోవాలి. ఇలా చూడండి, కాస్త సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా క్లీన్ అవుతుందండి ఆకు. తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని కుక్కర్కి మూత ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ ఉంచి 3 లేక 4 విజిల్ వచ్చేదాకా ఉంచి విజిల్ చల్లారిన తర్వాత ఇలా మూత తీసి ఎక్స్ట్రా వాటర్ ఉంటే కొద్దిగా సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి గరిటె సహాయంతో. ఇలా నీళ్ళని వంపేసి చూడండి, ఇలా నీళ్ళు తీసేయాలండి ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుకోవాలి. ఇలా మెదపడం వల్ల పచ్చిమిరపకాయలు ఆకు బాగా మెదుగుతుందండి. ఇందాక తీసిన వాటర్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి పోపు వేసుకుందాం రండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చెనపప్పు, ఉద్దిపప్పు, 2 ఎండుమిరపకాయలు తెంపుకున్నామండి చిన్న చిన్నగా ఆయిల్లో వేసి ఇలా వేసుకొని వేపుకోవాలి. వేపేటప్పుడే చిటికెడు ఇంగువ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఆవాలు, పోపు అంతా వేగేటప్పుడు ఒక ఉల్లిపాయను కట్ చేసి ముక్కలుగా చేసి ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే చిన్న టిప్ అండి, ఇందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకుంటే త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు అనేటివి. అలాగే కరివేపాకు ఒక రెమ్మకు తీసుకొని క్లీన్ చేసి ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఇలాగా బాగా వేగాలి. అలానే మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా వేగినప్పుడు ఇందాక మనం మెదిపి పెట్టుకున్న పప్పును తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసి బాగా కలిపి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. కాస్త వాటర్ వేసి కలిపి మూత ఉంచాలి. ఒక పొంగు వస్తే చాలండి, పప్పు రెడీ అయినట్లే. చూడండి, చుక్కాకు పప్పు రెడీ అయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.